హలో ఎవ్రీవన్, పర్ఫెక్ట్గా ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాము. ఆల్రెడీ మనం ఫ్రీ బ్యూటిషియన్ కోర్స్లో ఐబ్రోస్ థ్రెడ్డింగ్ ఎలా చేయాలి అనేది పర్ఫెక్ట్గా వీడియోస్ అయితే ఉన్నాయి, చెక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మన ఛానల్లో ఫ్రీ బ్యూటిషియన్ కోర్స్ అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఈజీగా మీరు సింపుల్ టెక్నిక్స్ అండ్ టిప్స్తో మనం నేర్చుకోవచ్చు. సో నేను ఎవ్రీడే రోజుకొకటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి అండ్ బుక్ని మెయింటైన్ చేయండి. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు క్లాస్ మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసి నేర్చుకున్నా ఓన్లీ సింగిల్ టైం మాత్రమే చెప్తారు. కానీ వీడియోస్ ఏంటంటే మీరు రిపీటెడ్గా చూడొచ్చు. ఒక 5 మినిట్స్ చూసి తర్వాత చూడలేకపోయినా మళ్ళీ తర్వాత మీరు చూడొచ్చు అనమాట. సో వీడియోస్ వల్ల ఇది ఒక బెనిఫిట్టే కదా మీకు. ఆల్రెడీ మనం రైట్ ఐబ్రోని చేసేసాము. రైట్ ఐబ్రో అయితే షేప్ చేయడం అయిపోయింది. ఫస్ట్ థ్రెడ్ని కరెక్ట్గా హోల్డ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. లెగ్స్ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఐబ్రోస్ థ్రెడ్డింగ్ అనేది వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఐబ్రోస్ థ్రెడ్డింగ్లో చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో చేస్తారు. విడ్త్ ఇంపార్టెంట్, ఇన్నర్ కార్నర్ ఇంపార్టెంట్, థిక్నెస్ ఇంపార్టెంట్ అండ్ లెంత్ కూడా. అండ్ పెయిన్ రాకుండా ఉండాలి అంటే గట్టిగా స్కిన్ని లాగి పట్టుకోమని చెప్పాలన్నమాట. అసలు మనం బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, మనం ఏమేం చేయొచ్చు, ఎలాంటి వర్క్ చేయొచ్చు, సో ఏంటి స్కిన్ ఎనాటమీ గురించి, స్కిన్ ఎనలైసిస్ గురించి, అలాగే థ్రెడ్డింగ్ గురించి, బ్లీచింగ్ గురించి, వ్యాక్సింగ్ గురించి, ఇలా ప్రతి ఒక్కటి ఒక్కొక్క టాపిక్ మీకు ఒక్కొక్క వీడియో సింపుల్గా అర్థమయ్యేలాగా నేను పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. సో థ్రెడ్డింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బికాజ్ ఫస్ట్ ఈ రోజుల్లో బ్యూటీ కాన్షియస్ ఎవరికి ఉండట్లేదు చెప్పండి. అందరూ సెలూన్స్కి వస్తున్నారు, అందరూ సెలూన్స్కి వెళ్తున్నారు, బ్యూటీ క్లినిక్స్కి వెళ్తున్నారు. ఐబ్రోస్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటారు. ఐబ్రోస్ చేయడం మనకి వచ్చింది అంటే పర్ఫెక్ట్గా మనం వర్క్ వచ్చింది అని అర్థం చేసుకుంటారనమాట. ఐబ్రోస్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మీరు అప్పర్ లిప్ చేయడం ట్రై చేయండి, చిన్ మీద చేయడం ట్రై చేయండి, హ్యాండ్స్ మీద ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా క్లియర్గా వస్తుంది అనమాట. సో నేను కోట్ నెంబర్ 40 థ్రెడ్ని అయితే తీసుకున్నాను అనమాట. ఈ థ్రెడ్ మనకి అన్ని బ్యూటీ సెంటర్స్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో నేను డే 1, డే 2, డే 3, డే 4 5 క్లాసెస్ అయితే మనది అయిపోయినాయి అనమాట. ఆ 5 క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా చెప్పిన ప్రతి ఒక్కటి స్కిప్ చేయకుండా చూసి బుక్ మెయింటైన్ చేసి అన్నీ రాసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఐబ్రోస్ చేసేటప్పుడు పౌడర్ని అప్లై చేయాలి, స్కిన్ని గట్టిగా లాగి పట్టుకోవాలి, షేప్ని పర్ఫెక్ట్గా చూడాలి. మనకి ఫేస్ చూడగానే అర్థం అవ్వాలి ఎవరికి ఏ ఐబ్రోస్ సెట్ అవుతాయి, వీళ్ళకి ఏ షేప్ వస్తుంది, ఏ షేప్ సెట్ అవుతుంది. సో స్కిన్ టెక్స్చర్ని బట్టి, ఫేస్ని బట్టి మనం చెప్పగలిగితే మనకి పర్ఫెక్ట్గా వర్క్ వచ్చినట్టే అనమాట. సో స్కిన్ ఎనలైటిక్స్ అండ్ స్కిన్ ఎనాలిసిస్ గురించి, స్కిన్ టైప్స్ గురించి నెక్స్ట్ వీడియో వస్తుంది. ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చెక్ చేయండి. అట్ ది సేమ్ టైం కామెంట్ చేస్తే ఏంటి అంటే, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలుస్తుంది. వీడియోని లైక్ చేస్తే చాలామందికి రీచ్ వెళ్తుందనమాట. నేనైతే ప్రతి ఒక్కరిని లైక్ చేయమని చెప్తున్నాను. వీడియో పర్ఫెక్ట్ షేప్లో ఐబ్రోస్ వచ్చాయి చూడండి, చెక్ చేయండి. బిఫోర్కి ఆఫ్టర్కి ఎలా ఉందో చూడండి. అర్థమైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.